ఓం హరికి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రేయ నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారము. శ్రీ జ్యోతిష్య నిలయం నుండి గ్రహ అనుగ్రహం బల కార్యక్రమానికి స్వాగతం. గ్రహ అనుగ్రహ బల కార్యక్రమానికి స్వాగతము. శ్రీ జ్యోతిష్య నిలయం నుండి 1వ తారీఖు 8వ నెల 2024 వృషభ రాశి వారికి గ్రహ అనుగ్రహము ఎలాగుంటుంది అనే దాని గురించి తెలియపరుస్తున్నాము. రవిగ్రహము తృతీయములో ఉన్నాడు. రవిగ్రహము తృతీయములో ఉండబట్టి ఆర్థిక లాభము ధనకటాక్షము కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సంతానము వల్ల సుఖము అందటానికి అవకాశం ఉన్నది. సర్వకార్యము జయము శుభం కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. రవిగ్రహం మీకు వృషభ రాశి వారికి విశేషమైనటువంటి యోగాన్ని ప్రసాదిస్తాడు, అందులో సందేహం లేదు. కుజగ్రహము జన్మస్థానంలో కుజగ్రహము ఉండటం వలన అగ్నిబాధ, ఇనప వస్తువులు ఇనుముల వల్ల దెబ్బలు తగలటానికి ఎక్కువ అవకాశాలున్నాయి. విరోధము, గృహములో చిక్కులు చీకాకులు కలగటానికి ఎక్కువ అవకాశాలున్నాయి. కనుక కుజగ్రహానికి తప్పక పరిహారం చేసుకోవలేను. ధనస్థానములో బుధగ్రహం ఉన్నాడు. ధనస్థానములో బుధగ్రహము ఉండటము వలన సుఖము, ధనము, భోగము, ఆనందము, వాహన సుఖము, గృహ సౌఖ్యము, ధైర్యము, లక్ష్మీ కటాక్షము కలగటానికి వాక్స్థానములో బుధగ్రహం ఉన్నాడు. కాబట్టి వ్యాపారస్తులకు మాత్రము విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తాడు. విద్యార్థులకు మంచి జ్ఞానాన్ని, తెలివితేటలను ప్రసాదిస్తాడు. వ్యాపారము విద్యార్థులకు విశేషమైన యోగకాలమని చెప్పవచ్చును. అయితే గురుగ్రహము జన్మస్థానంలో ఉన్నాడు. కీర్తినాశనము, శత్రుబాధలు పెరుగుతాయి. అయితే ఆత్మవిశ్వాసముతో ముందుకు వెళ్ళాలను. దైవం, మీరు నమ్ముకున్న దైవం మీద నమ్ముకున్న స్వామివారిని ఆయన యొక్క అనుగ్రహం వల్ల మీరు చేసే పనుల యందు విశేషమైనటువంటి కరుణ కటాక్షము కలిగి మీకు లబ్ధి కలగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తృతీయ స్థానములో శుక్రగ్రహం ఉన్నాడు. రుణబాధలు, శత్రుబాధలు, పై అధికారుల వల్ల, అంటే ఉద్యోగం చేసుకునే వాళ్ళకి, రాజకీయ నాయకులకి, ఇతరితర రంగముల వారికి పై అధికారుల వల్ల ఒత్తిడి, ఇబ్బందులు, సమస్యలు వస్తాయి. తప్పకుండా శుక్రగ్రహానికి పరిహారం చేసుకోలేను. శనిగ్రహము దశమ స్థానంలో ఉన్నాడు. శనిగ్రహము దశమ స్థానంలో ఉండబట్టి యత్న కార్యభంగము. మనం ఏ పని చేస్తున్నామో దాంట్లో డెవలప్మెంట్ కాలేము, అనుకున్న కార్యాన్ని సాధించలేకపోవటం, కొన్ని సమస్యలు, ఇబ్బందులు కలుగుతాయి, మనసు నిలకడ లేకుండా ఉండటము, ఈ రకం కలుగుతాయి. కాబట్టి శనికి పరిహారం చేసుకోలేను. రాహు లాభస్థానంలో ఉన్నాడు. రాహు లాభస్థానంలో ఉండబట్టి సర్వకార్య లాభము, మనం ఏ పని చేస్తున్నామో ఆ పని యందు విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తాడు. ధనము, ధాన్యం ఇస్తాడు. సంతానము వలన సుఖము కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. గృహలాభము, భూమిని ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు. యత్న కార్య సర్వజయము, ఏ పని చేస్తున్నామో ఆ పని యందు విశేషమైనటువంటి లాభం పొందటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే షష్టములో కేతుగ్రహం ఉన్నాడు. నూతన ప్రయత్న లాభము, మనం చేసే కొత్తగా ఏదన్నా మొదలుపెట్టి వ్యాపారము, ఉద్యోగము, వ్యవసాయము ఏదో ఒకదానికోసం ప్రయత్నం చేస్తుంటాము. వారికి మాత్రము కేతుగ్రహం వల్ల విశేషమైనటువంటి లాభం పొందటానికి అవకాశం ఉంది. ధనధాన్యము లాభం కలగటానికి అవకాశం ఉంది. సత్కీర్తి, సంఘంలో మంచి గౌరవం, పలుకుబడి, కీర్తి. ఈ వృషభ రాశి వారికి వృషభ రాశి వారు గుర్తింపు కలిగినటువంటి పేరు ప్రఖ్యాతను సంపాదించుకొని గౌరవంగా సంఘములో మంచి గౌరవం, పలుకుబడి సంపాదిస్తారు. కాబట్టి ఈ గ్రహాలకి తప్పకుండా గురుగ్రహానికి పరిహారం చేసుకోలేను. జన్మస్థానములో కుజగ్రహం ఉన్నాడు. కుజుడికి పరిహారం చేసుకోవలేను. శుక్రస్థానం, శుక్రగ్రహ బాగలేదు, తృతీయములో ఉన్నాడు. రుణబాధలు పెరుగుతాయి. శుక్రునికి పరిహారం చేసుకోలేను. శనికి పరిహారం చేసుకోలేను. ఈ 4 గ్రహాలకి తప్పకుండా పరిహారం చేసుకుంటే మీకు తప్పకుండా రాజయోగం కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీకు కలిసి వచ్చే నెంబర్లు అంటే ఏదన్నా ఒక వివాహం కావచ్చు, నూతన వ్యాపారం కావచ్చు,
వ్యవసాయం కావచ్చు, ఏదైనా కావచ్చు, వీటిల్లో మనం కొత్తగా నూతనగా ప్రారంభం చేసే వారికి కొన్ని అదృష్ట నెంబర్లు చెప్తున్నాను. సంఖ్యాశాస్త్రంలో 5వ తారీఖు మీకు బాగా కలిసి వస్తుంది. 4వ తారీఖు మీకు బాగా చక్కగా కలిసి వస్తుంది. 7, 23, 24 ఈ డేట్లలో గుర్తుపెట్టుకోండి. ఏదైనా నూతన కార్యం ప్రారంభం చేసుకోండి. మీకు తప్పకుండా అన్ని విధాలా మేలు కలగటానికి అవకాశం ఉంది. సుఖినో భవత్.